హాయ్ హలో నమస్తే, బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు చికెన్ బిర్యానీ, నాటుకోడి కర్రీ చేశానండి. చికెన్ బిర్యానీ ఇంకా వేరే వీడియో చేశాను. ఇందులో నాటుకోడి కర్రీ వండుతున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్ కుక్కర్లో చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. సైడ్కు బిర్యానీ అవుతుంది, బిర్యానీ దమ్కేసాను. ఇప్పుడు ఇది చికెన్ కర్రీ చేస్తున్నా. ఒక 3 స్పూన్ల నూనె పోసేసి ఒక 2 ఉల్లిగడ్డలు కోసి వేసుకుంటే సరిపోతుందండి. చిన్న అయితే 3, పెద్ద అయితే 2 కోసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేయాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి కుక్కర్లో. ఇది కొబ్బరి, జీడిపప్పు, కాజు, అది బాదం, ఒక 3-4 టమాటాలు మొత్తం పేస్ట్ చేసుకున్నానండి. ఇది పక్కా పెట్టుకోవాలి. పేస్ట్ చేసి ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చూడాలండి. తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా బోనాలు కాబట్టి మనకు ఇది చికెన్ బిర్యానీను, దానికి చికెన్ బిర్యానీకి సైడ్ డిష్గా కర్రీ చేస్తున్నానండి. నాటుకోడిది ఒక 1/2 కేజీ ఎనఫ్ అవుతుందండి. అది కేజీ బిర్యానీ, కేజీ చికెన్ వేసాను. దానికి కొద్దిగా గోలాలండి చికెను ఒక 2 నిమిషాలు. తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఉప్పు అండి. ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీలో ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ అవసరం లేదు. డైరెక్ట్ కర్రీ చేసుకుని ఉంటే ఇంకో 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు. కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని మంచిగా కలపాలండి. కారం పొడి కూడా, ఎందుకంటే అందులో మసాలా గిట్లా అన్నీ ఉంటాయి కాబట్టి మీడియం వేసాను కారం. ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో టమాటాలు, కొబ్బరి, బాదం, జీడిపప్పు పేస్ట్ ఇందులో వేసి కలుపుకోవాలండి. నిమిషం ఆగి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్, మరీ ఎక్కువ అది ఉండదండి. ఈ మాత్రం సరిపోతుందండి, ఈ మోతాదు. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 4 వచ్చేదాకా చూసుకోవాలండి. నాటుకోడి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. జస్ట్ అంతే 4 విజిల్స్ అంతే. టైం అంటే చాలా టైం అవసరం లేదు, ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం పోయేదాకా చూసి అప్పుడు మూత తీయాలి. ఓకేనండి. దీన్ని బౌల్లోకి మార్చుకుంటే సరిపోతుంది. బౌల్లోకి మార్చుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే అయిపోతుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూడండి, పర్ఫెక్ట్గా తయారైపోయింది కర్రీ. దీన్ని బౌల్లోకి మార్చుకుందామండి. దమ్కా బిర్యానీలో నాటుకోడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఎక్సలెంట్ అండి. బిర్యానీ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.